హాయ్ అండి, నా పేరు పుష్పలత. యాక్చువల్గా మా నాన్నగారు 2006 నుంచి డిస్క్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. సో ఆయనకి ఢిల్లీ ఎయిమ్స్లో మేము డాక్టర్ గారికి చూపించాము. అక్కడ డాక్టర్స్ సర్జరీ అని చెప్పారు. బట్ మేము సర్జరీకి వెళ్ళలేదండి. ట్రీట్మెంట్ నార్మల్ ట్రీట్మెంట్ ఇవ్వమని అడిగాము. సో మెడిసిన్స్ ఇచ్చారు. అలా మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. 2022లో మళ్ళీ చాలా సివియర్ అయింది ప్రాబ్లము. సో మళ్ళీ ఈసారి బెంగళూరులో చూపించామండి. బెంగళూరు డాక్టర్స్ కూడా చూసి ఆపరేషన్ చేయాలన్నారు. బట్ మళ్ళీ ఆపరేషన్ వద్దండి, ఏదో మెడిసిన్స్ ఇవ్వండి అంటే మెడిసిన్స్ ఇచ్చారు. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఆపరేషన్ వద్దనుకున్నాము. సో మళ్ళీ మెడిసిన్స్ తోనే కంటిన్యూ చేస్తున్నాము. మళ్ళీ 1 ఇయర్కి మళ్ళీ హైదరాబాద్లో కూడా చూపించామండి. మళ్ళీ అదే డాక్టర్స్ మళ్ళీ సర్జరీ చేయాలని చెప్పేసి అన్నారు. సో అట్లా మేము చాలా ఇబ్బందులు పడ్డాము. అలా ఉన్న క్రమంలో మాకు ఇక్కడ దోర్నాల్లో ఆవులయ్య గారు అని చెప్పేసి నాడీ వైద్యం చేస్తారండి ఆయన. తెలిసిన వాళ్ళు ఆయనకు రెఫర్ చేశారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే ఆయన చనిపోయారు. సో ఆయన కొడుకు చేస్తున్నారు సుబ్బారావు గారు. సో మేము ఆ క్రమంలో మా నాన్నగారిని ఆయన సుబ్బారావు గారి దగ్గరికి తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పుడు మా నాన్నగారిని 2 వ్యక్తులు భుజాల మీద చేతులు వేసి తీసుకుని వెళ్ళామండి. బట్ నెక్స్ట్ సెట్టింగ్కే అంతకుముందు తనంతా తను బెడ్ మీద నుంచి లెగవగలిగే వాళ్ళు కాదు. అట్లాంటిది 2 సిట్టింగ్స్ కల్లా తనే బెడ్ మీద నుంచి లెగిసి నడుచుకుంటూ వచ్చారండి. తర్వాత తోరణాలకు వెళ్ళి మేము నడుచుకుంటూ చాలా హ్యాపీగా వచ్చారు. సో మాలాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రిపేర్ చేసి నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే డాక్టర్ సుబ్బారావు గారిని కన్సల్ట్ చేస్తే మీకు చెప్తారు. ఆయన స్పాండిలైటిస్ కానీ ఈవెన్ మెడ నొప్పులు ఉన్న వాళ్ళకి, నడుము నొప్పి అండ్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, తను హెడేక్ ఉన్న వాళ్ళకి, వీటికి అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ చేస్తారు. సో మీరు వెళ్ళి అక్కడ కన్సల్ట్ అవుతే ఆయన చూసి కండిషన్ ని బట్టి ఎన్ని సెట్టింగ్స్ చేయాలి అనేది చెప్తారండి. సో అలా మీరు వెళ్ళి కన్సల్ట్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆయన్ని సంప్రదించి మేము ఎలా అయితే మా ఇబ్బందిని తొలగించుకున్నామో మీరు కూడా అలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీడియో ప్రిపేర్ చేసామండి. థ్యాంక్ యూ.